వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోకి యువ కెరటం అడుగుపెట్టింది. ఉన్నత విద్యావంతుడుగా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఇటు పుట్టా కుటుంబం, అటు యనమల కుటుంబానికి రాజకీయ వారసత్వంతో ముందుకు దూసుకు వెళుతూ జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటుకి పుట్టా మహేష్ కుమార్ యాదవ్తో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. మహేష్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా జరుగుతా ఉంది ప్రచారం? చాలా బాగా జరుగుతుందన్న. ఎక్కడ పోయినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. అవునా? ఇవాళ మేము పోలవరంలో తిరుగుతున్నాం, అక్కడ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అసలు కాన్స్టిట్యున్సీ ఎక్కడికి పోయినా మనము ఒక మాట వస్తున్నామంటే చాలు జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఏం కనపడుతుంది వాళ్ళ స్పందన మీకు? అంటేనా వాళ్ళకి ఈ గవర్నమెంట్ మీద ఉండే అది బాగా జరగలేని పనులు, వాళ్ళందరికీ అసంతృప్తి ఉంది ఈ గవర్నమెంట్ మీద, అది బాగా కనబడుతుంది. బాగా కనబడుతుంది. మన దగ్గరికి వచ్చిన సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ ఏమీ చేయలేదు వాళ్ళకి. సో వాళ్ళందరూ కూడా చూస్తే 100% ఈసారి మన ఇండియా కూటమి పదవిలోకి వచ్చేస్తారు. అసలు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు రాజకీయాల్లోకి రావటానికి గల కారణం ఏంటి? అసలు రాజకీయాల్లో మీ లక్ష్యం? ఇప్పుడు అన్నం ఒకటి, మాది చిన్న కుటుంబం. మా ఫాదర్ ఎంతో కష్టపడి ఒక లెవెల్కి వచ్చారు. అది అయిపోయినాక మేము వచ్చినాక చాలా కష్టపడి ఈ లెవెల్కి వచ్చాం. ఎప్పుడో నుంచి మాకు విజయలక్ష్మి సేవా సొసైటీ అనేది ఒక ఉంది. దాంతో చాలా కార్యక్రమాలు చేసేటోళ్ళము. నాకు జనాలకి గివ్ బ్యాక్ టు సొసైటీ అనేది చాలా ఇంట్రెస్ట్. అది ఎందుకో చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అయినా కానివ్వండి, ఏదైనా బాగా ఇంట్రెస్ట్. సో దాంతో పాటు ఈసారి ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీతో ఇంకా బాగా చేయొచ్చు కదా. ఇంకా మనము స్టూడెంట్స్ కి, మన యువతకైనా కానివ్వండి, మహిళలకైనా కానివ్వండి, అలాగే రైతులకైనా కానివ్వండి. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ రైతు, ఇంటి వెనకాల పొలాలు ఉండేటి, పొలాలు చేసుకొని బతుకుతున్నారు. ఎప్పుడన్నా బస్తా ఎత్తారా? బస్తా ఎత్తాను. అరగదున్నారా? ఊర్లో వెళ్ళి మా కూరగాయలు కూడా కట్ చేసేటోడిని. ఎర్ర బస్ మీద సీట్ దొరకకపోతే పైన కూర్చొని ట్రావెలింగ్ చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ చూశాను. మా మదర్ కూడా చాలా కష్టపడేది. కొండకు పోయి గడ్డి కోసుకొని వస్తే గానీ చిన్నప్పుడు జరిగేది కాదు. ఆ కష్టాలన్నీ చూసాం కాబట్టి ఆ కష్టాలు తెలుసు ఎలాగుంటుంది. రైతు కష్టం ఎందుకంటే మా ఫాదరు ఈ బయటకు వచ్చి కాంట్రాక్ట్లోకి వెళ్ళి, వాళ్ళ పెద్దనాయన కాంట్రాక్ట్ చేస్తా ఉంటే దాంట్లోకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి, ఏమీ తెలియకుండా, ₹1 డబ్బులు లేకుండా, మా నాయనమ్మ ఏదో ₹100 ఇస్తే ఆ ₹100 కర్ణాటకకి వెళ్ళిపోయి అట్లా పని చేసి 1 by 1 స్టెప్ ఇది చేసుకుంటూ వచ్చిండు. అదే రకంగా మా 2009లోనో 10లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఫాదర్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా నేను 2007 నుంచి బిజినెస్ లో ఉన్నా. ఇంకా అట్లా నేను కూడా ఆ కష్టాలన్నీ చూసాం కదా. ఎక్కడ కానీ మనం డివేట్ కాకుండా కరెక్ట్ గా బిజినెస్ పెంచుకుంటానే వచ్చాం. దాని ప్రకారం ₹100 ప్రస్థానం మొదలుపెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఎంత ఉంది కంపెనీ టర్న్ ఓవర్? ఇవాళ ఏం లేకుండా 2800 కోట్ల టర్న్ ఓవర్. 2800 కోట్ల టర్న్ ఓవర్ బిఎస్కే. అవును. ఇక ఇతర కంపెనీలు చాలా ఉంటాయి. ఇంకా వేరే సబ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా అన్ని కూడా యాడ్ ఆన్ చేసుకుంటే ఇంకా చాలా ఉంటది. ఎంతో 10,000 కోట్ల పైన ఉంటుందా? ఆల్మోస్ట్ అన్ని గ్రూప్ కంపెనీస్ అన్ని కలుపుకుంటేనా ఈ 7,700 crores టర్న్ ఓవర్ వచ్చింది మన మార్చికి. అంతవరకు టర్న్ ఓవర్ వచ్చింది. అసలు ఏలూరు పార్లమెంటు ఏం కనపడుతుంది? జనరల్గా మీరు కడప ప్రాంతంలో కడప ప్రజానీకం, కడప ప్రజల అభిప్రాయాలు వేరుగా ఉంటాయి, ఏలూరు ప్రాంత ప్రజల అభిప్రాయాలు ఉంటాయి. ఎలా గమనిస్తున్నారు? ఎలా అర్థం అవుతుంది? అదన్నా ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ రూరల్ ఏరియా ఎక్కువ అండి. ఓల్ పార్లమెంటు రైతులు ఎక్కువ. రైతులు ఎక్కువ. మొత్తం ఫార్మర్స్ ఏదైనా రోజు గడవాలంటే ఫార్మింగే. కొంచెం మన ఏలూరు కాన్స్టిట్యున్సీ వరకు మాత్రం కొంచెం అర్బన్ కనబడుతుంది. ఎక్కడికి పోయినా ఆల్మోస్ట్ రూరల్ ఎక్కువ. అక్వా రైతులు, పామ్ ఆయిల్ రైతులు, వరి రైతులు, నిమ్మ రైతులు, టొబాకో రైతులు, అలాగే
పోలవరం అటు సైడ్ పోతే మిర్చి రైతులు, వీళ్ళందరూ రైతులు ఎక్కువ, మొత్తం ఫార్మర్స్ 90% ఫార్మర్స్ ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీస్ కొంతమంది ఇండస్ట్రీలు ఎక్కడ హైదరాబాద్కి పోయి ఇండస్ట్రీలు, ఎన్ఆర్ఎస్ చాలా మంది ఎన్ఆర్ఎస్ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూస్తే యువత కూడా చాలా పెద్ద రకంగా యువత కూడా చాలా ఉన్నారు. యూత్ కూడా చాలా పెద్ద యూత్ ఉన్నారు ఇక్కడ కూడా. వాళ్ళందరూ ఇంకా విజయవాడ పని చేసుకుంటున్నారు, లేకపోతే కర్ణాటకనో బెంగళూరు మన హైదరాబాద్లో ఇక్కడ అంతా పనులు చేసుకుంటున్నారు. ఇక్కడంతా ఏంటంటే చాలా ఆప్యాయతగా పలకరించడం, ప్రేమ అనురాగంగా మాట్లాడతారు. చాలా బాగా రిసీవింగ్ లో వాళ్ళందరూ కూడా, నేను కూడా వాళ్ళందరితో ఆప్యాయతగా పోతుంటే వాళ్ళు కూడా ఆప్యాయతగా పోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి మనోడు అని అనిపిస్తే ఇంకా వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు అంటే, మనం ఇప్పుడు పోలవరం సైడ్ పోయామనుకోండి, వాళ్ళు ఇంటికి పిలుచుకొని పోకుండా మిమ్మల్ని పంపించారు బయట, పంపించారు అసలు. నేనే చూసి ఏంది ఇంత ఆప్యాయతగా ఉంది. జనరల్ కొంచెం కడపలో తక్కువ కదా, అంతవరకే ఉండిద్ది. అంటే కడప సైడ్ మేము ఎక్కువ, నేను ఎప్పుడు కడప సైడ్ పోలేదు కానీ, బట్ కడప సైడ్ కూడా బాగుంటది. బట్ ఇక్కడ ఏంటంటే ఆప్యాయత ఇంకెక్కువ. భోజనాలు మేము పోతే ఆ భోజనాలు చూస్తేనే భయం వేసిపోతుంది. అన్ని భోజనాలు పెడుతున్నారు, పెడితే 10 రకాలు పెడుతున్నారు. ఫిష్ లోనే ఇన్ని రకాలు పెట్టొచ్చని మనకు తెలియదు. వీళ్ళు మన వాళ్ళందరూ బాగా గోదావరి జిల్లాల యొక్క ప్రేమని ఫుల్ పెరిగాను. సన్నగా ఉన్నాను, ఇప్పుడు ఒక 3 కేజీలు పెరిగాను. మామూలుగా జనరల్ గా ఇప్పుడున్న ప్రచారాన్ని తగ్గాలి యాక్చువల్లీ. లేదు ఇప్పుడు రాత్రి కూడా ఏదో ప్రచారం చేశాం, వాళ్ళ ఇంటికి వచ్చి భోజనాలు చేయకుండా పంపించలేదన్నా. నేను పోతా ఇంటికి పోయి తినేస్తా అంటే ఒప్పుకోరు. ఎన్ని రకాలు? నిన్న కూడా 8-9 రకాలు చేసింటారు. ప్రాన్ లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు కూడా తెలియదు. ప్రాన్ లో ఎన్ని రకాలు పెడుతున్నారు? 6 రకాలు పెడుతున్నారు అన్న. ప్రాన్ లో, ఫిష్ లో 3 రకాలు 4 రకాలు పెడుతున్నారు. చికెన్ మటన్ అయితే మీరు అడగొద్దండి, దాంట్లో ఫ్రై అని ఇదని. బట్ ఆప్యాయత, ప్రేమ గోదావరి జిల్లాలకు ఉన్నటువంటి ప్రత్యేకత అది కదా. వాళ్ళు ఆతిథ్యంలో వాళ్ళు పెట్టింది పేరు అది. అదంటే దాన్ని ఆస్వాదిస్తున్నారు మీరు. ఆ ప్రేమని ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక తల్లి ఒక బిడ్డ అందరూ వచ్చి తీసుకెళ్లి ఒక బిడ్డలాగా మిమ్మల్ని ఫీల్ అవుతా ఉంటారు. లేదన్నా, ప్రతి అవ్వ పెద్దక్కలాగా ఒకరు, అలాగే బాబాయ్ లాగా కొంతమంది, అలాగే అందరు కూడా నేను ఎప్పుడో వాళ్ళకి ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నట్లు, నేను వాళ్ళ బిడ్డలాగా ఆప్యాయతగా నన్ను ఎంతో దగ్గరికి తీర్చుకుంది. కొంతమంది అయితే బాబు బాగా నువ్వు స్మార్ట్ ఉన్నావా, ఏంది నువ్వు ఇట్లున్నావు అని ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంట్లో చేసిన అంటారు. ప్లస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ గా వాళ్ళ కొడుకులా ఫీల్ అయిపోయి బాగా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు దాంట్లో. అంటే ఇప్పుడు ఎవరైతే మీ ప్రత్యర్థి, ఆయన యువకుడే మీ ప్రత్యర్థి సునీల్ యాదవ్ కామెంట్ చేస్తున్నాడు, నాన్ లోకల్ పుట్టా మహేష్ని కడప నుంచి తీసుకొచ్చి బడి పశువుని చేశారని విమర్శిస్తున్నారు. ఏమంటారు దానికి? అతనన్నా అవగాహన లేదన్న, అవగాహన లేదు. అతను ఏది పడితే ఊరికనే ఏదో మాట్లాడేస్తాడు కానీ. ఇప్పుడు మీరు ఇతను ఉన్నాడన్న, ఎవరు మన వంశీ ఇది అనిల్ యాదవ్ గారు ఉన్నారన్న. అనిల్ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చాడన్న? నెల్లూరు నుంచి నర్సాపేటకు వచ్చాడు. నెల్లూరు నుంచి నర్సాపేట వచ్చాడు. అక్కడ బీసీ దొరకలేదని పెట్టలేదా? నెల్లూరులో ఎందుకు లేరు బీసీలు? లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు నర్సాపేటలో బీసీలు లేరా? ఉన్నారు కదా. వాళ్ళకి లేదా? ఊరికనే మాట్లాడడంలోన ఏదో మాట్లాడేసి ఊరికనే ఇది చేయడం తప్పితే వేరే ఇది లేదు. మనం ఏం చేస్తామో చెప్పు, జనాలకి ఏం చేద్దామో చెప్పండి. నేను యువత, నేను ఏదో మంచి పని చేయడానికి వచ్చాను, నువ్వు అదంతా చెప్పకుండా ఏదో ఊరికనే నాన్ లోకల్ అని ఏం మాట్లాడేది అంతే. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్? అసలు ఆయన నాన్ లోకల్, ఆయన కూడా నాన్ లోకలే, నేను కూడా నాన్ లోకల్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు అతను కూడా ఏమి ఇక్కడ పుట్టి ఇక్కడే పుట్టినోడేం కాదు, పక్క కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిండు. వాళ్ళ నాయన కూడా ఈ పక్క కాన్స్టిట్యున్సీలో నుంచే గెలిచిండు, అక్కడ ఎమ్మెల్యే. పార్లమెంట్ పరిధిలో లేదు వాళ్ళది. ఊరికనే ఏదో మాట్లాడాలి. ఏమంటాడంటే నేను చెట్లు వేసుకొని ఇక్కడ తిరిగినా, నేను ఆస్తులు ఈడు ఉన్నాయంటే, నాకు ఇప్పుడు ఎవరు ఆస్తి ఇక్కడ ఉంది, ఇంటి కోసమని ల్యాండ్ కొనుక్కున్నామన్నా, ల్యాండ్ కొన్నామన్నా ఇక్కడే ఇంటి ఆ కార్నర్ లో కొన్నా అన్న, కొనేసిన ఇల్లు. నేను గెలిచిపోతున్నాను, నేను డిసైడ్ అయిపోయినా, నాకు కొనేసిన డిసైడ్ అయిపోయినా నేను ఇంక ఇక్కడ. ఎందుకంటే నాకు
నాకు అర్థమైపోయింది, క్లారిటీ ఉంది, నాకు గెలిచిపోతున్నాను. నేను ఇల్లు కూడా ల్యాండ్ కూడా కొనుక్కున్నా. నేను కూడా ఇవాళ లోకల్, నా ఓటర్ ఐడి కార్డు ఇక్కడే ఉంది, ఓటు హక్కు ఇక్కడే ఉంది. ఇంకా నేను ఇక్కడ లోకలే కదా, నేను లోకల్. ఇవాళ సమస్యలు కూడా ప్రతి మండల వైజు, ప్రతి గ్రామాల వైజు సమస్యలు కూడా నేను లిస్ట్ అవుట్ చేసి మేము ఒక వెబ్సైట్ పెట్టామన్నా. వెబ్సైట్ పెట్టి ప్రతి ఒక్కరి సమస్యలు దాంట్లో రాయండి అన్నాం. మేజర్ సమస్యలు దాంట్లో సమస్యలు పెడుతున్నారు, టైప్ చేస్తున్నారు, తెలుగులో టైప్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నారు. ఎందుకంటే చదువుకునే యువత ఎక్కువ మన దగ్గర బయట ఉన్నారు, వాళ్ళందరూ సమస్యలు పెడుతున్నారు. 122 సమస్యలు మేజర్ సమస్యలు ఐడెంటిఫై చేస్తాము. ఇప్పుడు ఈ పార్లమెంట్ లో 122 సమస్యలు మేజర్. దాంట్లో అదొక ప్రతి ఒక్క సమస్య తీర్చాలి. ఎన్నో ఏళ్ళ నుంచి అట్లా ఒక్కొక్కటి పైలపై వచ్చిన సమస్యలు. అది అయిపోయినాక ఒక 300 సమస్యలు కొంచెం మిడిల్ బేస్ టైప్ ఆఫ్ సమస్యలు, కొంచెం సెకండ్ లెవెల్లో తీర్చుకునే సమస్యలు. ఇంకా బేస్ సమస్యలు అయితే 800 చిల్లర వచ్చినాయి, 800. అవన్నీ కూడా మేము ఏం చేసామంటే ఒక మా టీం పెట్టుకుని అన్ని అనాలిసిస్ చేసుకుని ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఒక వీడియో, ప్రతి మండలం వైజు ఈ ఇష్యూస్ ఉన్నాయి, మేము ఈ ఇష్యూస్ మేము వచ్చిన తక్షణ సాల్వ్ చేస్తున్నామని సోషల్ మీడియాలో అందరికి రిలీజ్ కూడా చేసేస్తున్నాం. సో వీఆర్ అప్ ఫ్రంట్ అండి. సో ఇప్పుడు నాకంటే కాన్సెప్ట్ వదులుతున్నారట కదా సమస్యలకి అట్లా రిలీజ్ చేసి చెప్తున్నాం అన్న, ఈ సమస్యలు ఉన్నాయి మీ గ్రామాల్లో, మేము వచ్చిన తక్షణ సాల్వ్ చేస్తామని చెప్తాం. సతీష్ యాదవ్ తోటి, సునీల్ యాదవ్ తోటి, మహేష్ యాదవ్ చర్చకు సిద్ధమా? సమస్యలపైన, స్థానిక అంశాలపైన సిద్ధమేనా? సిద్ధమన్నా. ఎందుకు? నాకు ఇవాళ లోకల్ నాన్ లోకల్ తీసేయండి మీరు అన్నారు, ఆయన నాన్ లోకల్, నేను నాన్ లోకల్, ఇద్దరు సమస్యల మీద పోరాడదాం అంటున్నారు కదా. అంతే కదా. సిద్ధమైన వాటికి మరి చర్చలకి సిద్ధమేనా? ఓకే. జనాల కోసం చేసే పనులలో ఎప్పుడైనా సిద్ధమే. ఓకే, జనం కోసం చేసేటువంటి దాని మీద డిబేట్ చేద్దామన్నా, ఎప్పుడు కావాలి అప్పుడు. అంటే మీరు గెలిచేసే ఉంటున్నారు అంటే ఆయన ఓడిపోయాడు ఎందుకు ఆయన ఆ రకంగా ఎందుకు మీరు భావిస్తున్నారు? ఇవాళ ఏమైందంటేనా, మేము ఏ ప్రోగ్రాంలు పెట్టినా సేమ్ ప్రోగ్రాంలు కాపీ చేస్తున్నారు. ఓహో, మీ ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నారా? సేమ్ ప్రోగ్రామ్. మేము ఇప్పుడు ఎక్కడో ప్రోగ్రామ్ పెడతాం, ఒక 2 రోజులైనా సేమ్ ప్రోగ్రామ్ వీళ్ళు పెడుతున్నారు. ఓకే. మేము ఇవాళ బీసీ ప్రోగ్రామ్ పెడతాం, నెక్స్ట్ 3-4 days లో వాళ్ళు ఒక బీసీ ప్రోగ్రామ్ పెడతారు. మా దగ్గర అంతా కూడా ఈ సిస్టమ్ అన్ని పెట్టుకున్నాం. ఏది మా ఈ గన్ మ్యాన్స్ వీళ్ళందరూ సిస్టమ్ ఉండేది కాదు వాళ్ళ దగ్గర, అది సిస్టమ్ కాపీ చేస్తారు. నేను ఇప్పుడు వీడియోస్ రిలీజ్ చేస్తున్నా, సేమ్ వీడియోస్ రిలీజ్ చేస్తారు. నేను ప్రెస్ తో మాట్లాడతా, వాళ్ళు కూడా ప్రెస్ తో మాట్లాడతారు. ఇంకా పోటాపోటీగా వాళ్ళు కూడా సేమ్ కాపీ కొడతారు. మీకు అప్పుడు బట్టి ఏం అర్థం అవుతుంది? ఏమి అర్థం కావడం లేదు అబ్బాయి చేయడానికి. ఇంక ఏం చేస్తాం, మన అపోజిట్ వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని చూసి చేసుకుంటూ వెళ్దాం అనే దానికి వచ్చేసిండు. కాపీ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇంకా ఎట్టు పరిస్థితిలో ఇంకా ఓడిపోతున్నాము. ఇంక ఈయన ఎట్లా చేస్తున్నాడు, ఆ రకంగానే చేయకపోతే ఇంకా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న దాంట్లో మనల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మనల్ని ఫాలో అవుతున్నాడు. అంటే మాటలు కూడా స్పీచ్ లో కూడా నేను ఎలా మాట్లాడుతున్నా అలాగే మాట్లాడుతాను. ఇదైతే మేమైతే నవ్వుకోవడానికి సరిపోవడం లేదు. ఈవినింగ్ టైమ్ లో మాకు ఫన్ ఏంటంటే వీళ్ళు మా కాపీ ఏం చేస్తున్నారని మా వాళ్ళు కూర్చొని చెప్తుంటే మాకు ఫన్. అది అంటే మీరు ఈ రోజు సాయంత్రం చూసుకొని తర్వాత రోజు మళ్ళీ అక్కడ మాట్లాడుతున్నారు. ఏంది మేము మాట్లాడినట్లే ఉంది ఇది అనుకుంటున్నాం మేము. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది. మీకు ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తుంది అని మీకేమన్నా? నా గురించి ప్రచారం చేస్తున్నట్లు కనబడుతుంది. సరే, ఓకే. సమస్యలు అంటున్నారు, దాదాపు 122 సమస్యలు వచ్చినాయి అంటున్నారు. ఏంటి అసలు ఆ సమస్యలు? అంత ఎక్కువ ఫార్మర్స్, ఇప్పుడున్న ఫార్మర్స్కి, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్, యూత్కి మీరేం చేయగలుగుతారు? మీ ముందున్న ఆ టార్గెట్ ఏంటి అన్న? ఇప్పుడు యువత అన్న చాలా ఇబ్బందులు ఉన్నారు, రైతులు కూడా చాలా ఇబ్బంది. యువతనంటే డిగ్రీ చదువుకోవటం, లేదా ఇంజనీరింగ్ చేయటం, బ్యాగ్ ఎత్తుకోవటం, హైదరాబాద్ వెళ్ళటం, లేదా బెంగళూరు వెళ్ళటం, లేదా అమెరికా వెళ్ళటం. కొంతమంది తెలివి ఉండేటోళ్ళు ఎట్లా ఒకటి బయటపడాలనుకునేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. మిగిలినటువంటి వాళ్ళు ఏమవుతుంది, ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్న భారం అయిపోయి వాళ్ళకి వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ లేక ఇంట్లోనే కూర్చుంది. ఇంకా ఏం చేయాలో తెలియక అమ్మ నాయన వాళ్ళు. నేను ఏ పల్లెకి పోయినా అన్న మా పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఏం చేస్తారు మీరేం చేయగలుగుతారు? అందుకేనా నేను ఏంటంటే మా యువతకు అందరికీ చెప్తున్నా, మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, నేను చూసుకుంటా. ఏంటంటే నేను చాలా కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే నాకు ఉండే రిలేషన్స్
ఇప్పుడు ఎక్కడికైనా కానీ అదాని కంపెనీ వాళ్ళతో నాకు అపాయింట్మెంట్ అడిగితే డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది. అదాని కంపెనీ మేము ఇప్పుడు టెండర్లు వేస్తాం, దాంట్లో వాళ్ళు మాకు టెండర్కు వాళ్ళకి మాకు కాంపిటీషన్ ఉంటుంది. అదాని కంపెనీకి మాకు వాళ్ళు కొన్నిసార్లు నెగోషియేషన్కి వస్తారు మాతో, మేము వాళ్ళతో నెగోషియేషన్కి వెళ్తాం. కొన్ని పనులు వాళ్ళు మేము వదిలేస్తూ ఉంటాం, కొన్ని ఉంటాయి రిలేషన్ ఉంది. అదాని అంబానీ కంపెనీలతోటి మహేష్ యాదవ్ రిలేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏదైనా కానీ అప్రోచింగ్ ఈజీగా ఇండియాలో టాప్ అని కాదన్నా మాకు రిలేషన్ అంటే మా బిజినెస్ వైజ్ కదా, ఆ రిలేషన్స్ ఉంటే ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మేము ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉన్నాయండి, చాలా పెద్ద కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. ఆ కంపెనీస్ డైరెక్ట్ సిఇఓస్ తో ఎండీస్ తో వాళ్ళ ఇన్వెస్టర్స్ తో చాలా సంబంధాలు. ఇప్పుడు సైకిల్ అగరబత్తి కంపెనీ వాళ్ళ పెద్ద కంపెనీ అండి, ఇవాళ 8-9 వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ, మేము ఇన్వెస్టర్స్ దాంట్లో. అలాగే ఇవాళ వేరే మాస్ ఫైనాన్సెస్ అని ఒక కంపెనీ ఉంది, అది కూడా పెద్ద కంపెనీ. స్మాల్ బ్యాంక్ ఫైనాన్సెస్ అని ఒక కంపెనీ ఉంది, దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మా 32 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మావి. సో మేము రెగ్యులర్ ఇక్కడ ఒక్కటే కాదు, ఫారిన్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, ఫారిన్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఫారిన్లలో కూడా చాలా కంపెనీస్ తో టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మేము H2 ప్లాంట్ అని వర్కౌట్ చేస్తున్నాం. H2 అంటే హైడ్రోజన్ తో కార్లు పోతాయి ఫ్యూచర్ లో. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూచర్ అంతా హైడ్రోజన్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ హైడ్రోజన్. ఆ కంపెనీ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు మన ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా 18,000 crores ఇన్వెస్ట్మెంట్ అన్న ఫ్యాక్టరీ అది. వాళ్ళు రెడీ ఉన్నారు రావడానికి ఇండియాకి. పెట్టిస్తారా? అదే ఈడ తీసుకొని వద్దామని మాట్లాడుతున్నా అన్న. ఐ థింక్ ఫస్ట్ ఫౌండేషన్ స్టోను చంద్రబాబు నాయుడు గారితో ఏలూరు పార్లమెంట్ లో అదే ఉండబోతుంది, హైడ్రోజన్ ప్లాంట్. యాక్చువల్లీ నేను వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కర్ణాటకలో పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళని ఇప్పుడు నేను కూడా కర్ణాటకలో ముందు మొగ్గు చూపుతున్నా, ఇప్పుడు తీసుకొని వచ్చి ఏలూరులో ప్రేమ చూసి మా పిల్లోళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేదానికి మనకు ఉంగటూరు ఏరియాకి బాగా పనికొస్తాను. వాళ్ళ శాటిలైట్ అంతా చూసి నాకు 2 days బ్యాక్ క్లారిటీ ఇస్తున్నారు. ఇంకొక అది నెదర్లాండ్ కంపెనీ, వాళ్ళు రెడీగా ఉన్నారు. అది శాటిలైట్ లో చూసి వాళ్ళు క్లారిటీ వస్తున్నారు. మోస్ట్లీ ఇంకొక వారం 10 రోజుల్లో వాళ్ళు కూడా వచ్చి ఒకసారి సర్వే చేసుకొని పోతారు. వాళ్ళ సర్వే చేసుకొని వెళ్ళి ఓకే అన్నారంటన్నా అదొక్క ఫ్యాక్టరీలో 2,800 ఉద్యోగాలు ఇస్తామన్నా. 2,800 ఎంప్లాయ్మెంట్ పెట్టాం. అది కాకుండా ఇక్కడ 2 జూట్ మిల్లులు ఉన్నాయి. ఏది ఏలూరు సిటీలో 2 జూట్ మిల్లులు ఉన్నాయి. అయితే క్లోజ్ చేసేసారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. 5,000 మంది ఉద్యోగాలు లేక కార్మికులు అందరూ కూడా బయట ఉండి చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఆ జూట్ మిల్ వాళ్ళది కూడా జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి జూట్ మిల్స్ ఉండేటి సేల్ చేసేసారు. బట్ వాళ్ళకు ఉండే రిలేషన్స్ తో నేను మాట్లాడి వాళ్ళ పర్సన్స్ తో మాట్లాడి వాళ్ళ సన్నిన్లో ఉన్నారు, జిఎంఆర్ మల్లికార్జున గారు సన్నిన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కనెక్షన్ తీసుకొని మాట్లాడితే వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు ఎలక్షన్స్ అని మన జూట్ మిల్. నేను చెప్పిన ఎలక్షన్స్ కాదండి, ఇది మీకు రివోక్ అవ్వాలి కదా అని చెప్పాను. లేదు మేము ఎలక్షన్స్ అయిపోయినాక మేము వస్తాం, మీరే పిలిపించి మాట్లాడండి. మిల్లులు మొత్తం జిఎంఆర్ వాళ్ళతో లింక్ అప్ చేసి దీన్ని ఓపెన్ చేస్తాం. 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ వాళ్ళ మళ్ళీ రిటర్న్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు హ్యాపీగా అయిపోతారు. అలాగే యువతకి ఇంకొక 8-9 పరిశ్రమలు. ఇవాళ హైడ్రోజన్ ఒకటి ఉందన్న, ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చాలా వరకు ఫ్యూచర్ అదే ఉంది. ఇక్కడ మాకు వరి బాగా పండుతుంది, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేది ఇథనాల్ వాళ్ళు ఇస్తారు. ఆ ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ పెట్టిస్తాం. అలాగే వేరే ప్రాసెసింగ్ యూనిట్స్, ఏది ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ ఉండేటోళ్ళు సింగపూరు, దుబాయ్, నేపాల్ ఇక్కడంతా కూడా పంపిస్తున్నారు అన్న. భూతాన్ ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఇవాళ 100 రూపీస్ 200 రూపీస్ కాస్ట్ వస్తుందన్న. ఇంకొక 200 రూపాయలు కాస్ట్ ఎక్కువ వచ్చి వాళ్ళకి ఇంకా బాగుంటుంది వాళ్ళ ఇది. ఇవాళ పామ్ ఆయిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రాక వాళ్ళ 13,000 రూపాయలు వస్తుంది గిట్టుబాటు ధర. ఇవాళ చాలా లాస్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళకి 17,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి దానికి ఎస్కలేషన్ పెట్టి వాళ్ళు అడిగితే నేను 17,000 పెట్టండి ఎస్కలేషన్ పెట్టండి, మళ్ళీ ఒక 5 ఏళ్ళు అయిపోయినాక ఈ 17,000 బేసిక్ ప్రైస్ పెట్టినాక మళ్ళీ రేట్లు పెరిగిపోయినాక తగ్గిపోతుంది, మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడతారు. దానికి ఎస్కలేషన్ పెట్టామనుకోండి, ఆ డిఫరెన్స్ కాస్ట్ కూడా ఆడ్ ఆన్ అవుతా వెళ్తుంటే ఇంకా లైఫ్ లాంగ్ పరిష్కారం అయిపోతుంది. నాకు మీరు చెప్పిన చిన్న విచిత్రంగా ఉంది, తెలంగాణలో 24,000 ఉండేది పామ్ ఆయిల్, ఇక్కడేంది 13,000 14,000. అదేనా ఇక్కడ ఏమైందంటే ఈ రైతులను పట్టించుకోలేదు. ఇవాళ పామ్ ఆయిల్ ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేసిందే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మొక్క నాటింది ఆయన, వాళ్ళందరూ ప్రమోట్ చేసి. మనం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి చూసాం.
బట్ ఇక్కడ ఏమవుతుందంటే పామ్ ఆయిల్లో ఇంపోర్ట్ వస్తుంది ఎక్కువ. ఇక్కడ క్వాంటిటీకి ఇదే క్వాంటిటీ ఇండియాకి సరిపోతుంది, ప్రొడ్యూస్ చేసే క్వాంటిటీ ఇండియాకి సరిపోతుంది. బట్ బయట నుంచి ఇంపోర్ట్ అవడం వల్ల ఆ వాల్యూ పడిపోతుంది. మనము ఏమన్నా అది తగ్గించేసి ఇది ప్రైస్ ఫిక్స్డ్ చేసేసి పెంచుకుంటే వాళ్ళు అందరు హ్యాపీగా ఉంటారు. అలాగే ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా ఇవాళ అయితే వాళ్ళకి రేట్ వస్తుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు బాగా. యూరోప్ మార్కెట్లో ఎక్కువ పోతుంది వాళ్ళ టొబాకో వాళ్ళది. మొక్కజొన్న రైతులు ఉన్నారు, ఇవాళ మొక్కజొన్న రైతులకి ఎక్కడో పక్క స్టోరేజింగ్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ఎండబెట్టుకున్నప్పుడు ఆ మెటీరియల్ వర్షానికి తడిపోయి అది పాడైపోతుంది. వాళ్ళకి స్టోరేజ్ చేసుకోవడానికి ఒక మనము గోడాన్స్ ఇట్లా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే, రైట్. మహేష్ యాదవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి దాదాపు ఏపీలో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, కాంట్రాక్టర్లు పారిపోతున్నారు, బిల్లులు రావని వర్కులు చేసేటువంటి పరిస్థితి లేరు. ఏంటి అసలు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? అసలు బిజినెస్ మ్యాన్ కమ్యూనిటీలో ఏమనుకుంటున్నారు అసలు ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఏం చేశారంటేనా, ఒక డిక్టేటర్షిప్ మైండ్ అతనిది. ఎవరు ఉండకూడదు, అంతా నా వాళ్ళే ఉండాలి, మా వాళ్ళే అన్ని చేసుకోవాలి, దోచుకోవడం కూడా మా వాళ్ళే దోచుకోవాలి, బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చి దోచుకోవడానికి లేదు, ఈ రాష్ట్రం నాది. కిమ్ అని నార్త్ కొరియాలో ఉన్నాడు చూసారా, సేమ్ మెంటాలిటీ అని ఇతను కూడా. కిమ్ అని పిలవాలి అందరూ, సేమ్ మెంటాలిటీ. పరిశ్రమ వాళ్ళకి జే ట్యాక్స్ ఇవ్వాలి, ఎవరైనా జే ట్యాక్స్ మస్ట్. అది లేకపోతే ఇంకా వాళ్ళ ఫ్యాక్టరీలు ఏదో ఒక పొల్యూషన్ అనే ఒక చిన్న లెటర్ ఇచ్చేది క్లోజ్. ఓకే, వాళ్ళు ఎందుకు క్లోజ్ చేసుకోవడం, వాళ్ళకి ₹1 ఇచ్చి మన పని మనం చేసుకుంటూ పోదాం పని. ఎక్కడ నా దేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ చాలా ఇబ్బంది. మీరు చూడండి, అది వాళ్ళొక్కరే కదా నా చిన్న వాళ్ళు ఎవరు పెస్టిసైడ్స్ సప్లైర్స్ అయినా కానీ వీళ్ళు కూడా కమిషన్ ఇవ్వాల్సిందే. చివరికి ఇక్కడ ఆక్వాలు కూడా ఇవ్వాలంట కదా. అసలు అన్న ఎంత దుర్మార్గం అంటే, ఇంత డబ్బులు ఏం చేసుకుంటారో అర్థం కావడంలే. ఏం చేసుకుంటారు ఇంత డబ్బులు, లక్షల కోట్లు ఏం చేసుకుంటారు? జనాల సొమ్ము తీసుకోండి, వాళ్ళ సొమ్ము తిని ఏం చేసుకుంటావు నువ్వు? ఇంకా ఉండేది 40 ఏళ్ళు ఉంటాయి భూమి మీద, ఏం చేసుకుంటావు నువ్వు? ఏం చేసుకోవడానికి ఉండొచ్చు అంటారు. ఏం అంతా కూడా తీసుకొని వచ్చి మళ్ళీ ఎలక్షన్ కి వీళ్ళకిచ్చి ఎట్లా మళ్ళీ పవర్లోకి రావడానికి, ఇది ఒక్కటి తప్పితే వేరే ఉద్దేశం లేదండి. మీరు 20 ఏళ్ళు చూడండి, ఆయన మెంటాలిటీ చూడండి. వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కరప్షన్ చేసి జైలుకి వెళ్ళాడు, ఆ డబ్బులే తీసుకొని వచ్చి మళ్ళీ ఎలక్షన్ లో పెట్టాడు. మీరు చూస్తే వాళ్ళ చెల్లెలన్న ఆ 5 ఏళ్ళు ఈయన జైల్లో ఉంటే కష్టపడి తిరిగింది, రోడ్డు పెట్టుకుంది, ఇది పెట్టుకొని మా అన్నం గెలిపేయడం తిరిగింది. వాళ్ళ అన్నకి ఇవ్వకుండా, వాళ్ళ చెల్లెలకి ఇవ్వకుండా టికెట్ అన్న వాళ్ళు ఎవరికి ఇచ్చారన్న టికెట్? ఇప్పుడు రాజ్యసభ రిలయన్స్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ చెల్లెలకి ఇచ్చిండొచ్చు కదా. వాళ్ళ చెల్లెలకి ఇచ్చింటే వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పోయిండేది కాదు కదా, గొడవ చేసి ఉండేది కాదు కదన్నా. వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేనుడు మన రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడన్నా? మీకు కష్టపడి నువ్వు సీఎం అవడానికి అమ్మ కూడా పాత్రధారి, మీ మమ్మీ కూడా పాత్రధారి, మీ అమ్మ కూడా పాత్రధారి. ఇవాళ మీ ఇద్దరిని పక్కన పెట్టి నువ్వు ఒక్కడివే ఇంత డబ్బులు సంపాదించుకుంది, ఏం చేయాలి? ఏం చేసుకుంటావు? అమ్మ అనేటోళ్ళు, కుటుంబం అనేది లేకపోతే లైఫ్ లో ఏంది లైఫ్ ఏముందన్న? పొలిటిక్స్ లైఫా? కుటుంబం కూడా మనతో ఉంటే అదొక ఆనందం, అదొక సంతోషం. ఇతనంతా అదే చెప్పాం కదన్నా. కిమ్ ఉన్నాడు చూసారా, వాళ్ళ బాబాయిని చంపాడు కిమ్ కూడా, వీళ్ళు కూడా వాళ్ళ బాబాయిని చంపారు. కిమ్ బాబాయిని చంపారు కదా, వాళ్ళ బాబాయిని చెప్పారు, ఈయన కూడా వాళ్ళ బాబాయిని చంపాడు. కిమ్ విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటాడు, జనాలకి ఇయ్యడు, వాళ్ళ దీంట్లో నుంచి బయటికి పోకూడదు. ఇవాళ కొత్తగా మీరు చూస్తాను ఎంత డేంజర్. కిమ్ముతో ఎందుకు కంపారిజన్ చేస్తున్నా మీకు చెప్తా. ఇవాళ యాక్ట్ ఒకటి తీసుకొని వచ్చిండు, ల్యాండ్ యాక్ట్ తీసుకొని వచ్చిండు. ఈ ల్యాండ్ యాక్ట్ ఇవాళ నిన్నటి నుంచి అమలైపోయింది. ల్యాండ్ యాక్ట్ ఏంటి అసలు? అది భయపడుతున్నారు రైతులు. ఇవాళ ల్యాండ్ అమ్మాలంటే వాళ్ళ ఒరిజినల్ కాగితాలు వీళ్ళకి ఇవ్వరు. ఇక్కడ టైటిల్ రిజిస్టర్ అని ఒక అతను పెడుతున్నారు. అతను నేను అమ్మాలన్నా, మీరు అమ్ముతారు, నేను కొనుక్కుంటారు, నేను చూసుకుంటా డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో కొనుక్కునేటువంటి చూసుకుంటా. మధ్యలో వాడికి ఏం పని? వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు డాక్యుమెంట్స్ మీరు తీసుకుంటారు, డబ్బులు నాకు ఇస్తారు, అంతే. నా డాక్యుమెంట్స్ మీకు ఇస్తాను, రిజిస్టర్ చేసి నాకు ఇచ్చేస్తాను. మధ్యలో కాదంటారు. ఇప్పుడు రిజిస్టర్ చేయకముందు ఇతను ఉంటాడంట మధ్యలో. ఇతను న్యూస్ పేపర్ లో క్లిప్పింగ్ ఇస్తాడంట. క్లిప్పింగ్ ఇస్తే ఎవరైనా అబ్జెక్షన్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు టీడీపీ కార్యకర్తను, మీరు టీడీపీ వాళ్ళు అనుకోండి,
వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి అబ్జెక్షన్ చేశాడు అనుకోండి, ఏదో ఒకటి చెప్తాడు, నా ల్యాండ్ అంటాడు, పేపర్ ఏముండదు. అది మీ ఇద్దరు సాల్వ్ చేయకపోతే ఆ భూమి గవర్నమెంట్ అయిపోతుంది 2 ఏళ్ళలో. మీరు కోర్టుకు పోవడానికి కూడా లేదు, సుప్రీం కోర్టుకు కూడా పోవడానికి లేదు. మళ్ళీ ఏమవుతుందన్న మీరు ఆలోచించండి, మళ్ళీ గవర్నమెంట్ వస్తాయి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తాయి. ఇక్కడ ఉండేటోళ్ళు ఆంధ్రాకి తెలంగాణకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళని పోకుండా వాళ్ళ భూములకి ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుండా వాళ్ళు అమ్మకుండా చేయడానికి మీరు అర్థం చేసుకోండి ఎంతవరకు ఆలోచించిండో. వీళ్ళందరూ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతారు కదా, ఇంకా ఈసారి మళ్ళీ జగన్ వస్తే ఈ రోడ్లు ఇన్ని అరాచకాలు చేస్తే వెళ్ళిపోవాలని డిసైడ్ అయి ఉన్నారు. వెళ్ళిపోకుండా వాళ్ళ భూములు అమ్మకుండా, రైతు భూములు వాళ్ళు అమ్మకుండా అందరు ఇక్కడే ఉండాలి. చూడండి కిమ్ చేసే ఐడియా ఇది. మీరు చూస్తే కిమ్ ఐడియా ఇదే ఐడియా. బయటికి పోకుండా ఈ రాష్ట్ర జనాలు ఈడ్నే ఉండి ఈడ్నే సఫర్ అయ్యి నేను ఎట్లా వేస్తే అట్లా చేయాలి, అది ఆయన మెంటాలిటీ. ఇక భవిష్యత్తులో ఏ రైతు భూమి అయినా సరే మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ దాంట్లో అంటే ప్రభుత్వం ఇతను పెట్టిన పర్సన్. ప్రభుత్వంకి ఏం పని అన్నా, నేను అమ్ముకోవడం కొనుక్కోవడంలో వీళ్ళకేం పని అన్నా? మా తాత ఇచ్చాడండి నాకు భూమి, నేను అమ్ముకుంటాను, మీరు కొనుక్కుంటారు, అయిపోయింది. దానికి వీళ్ళకేంటి అసలు? వీళ్ళు ఏం చేయాలి? దాంట్లో భూములు కూడా వీళ్ళ కంట్రోల్లో తెచ్చుకుంటే రైతులు కూడా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తారు కదా. రైతుల భూములైనా లేదా ఇల్లు ఇక నీ కూడా అన్ని అన్న అన్ని మొత్తం మీరు ఇక్కడ ఉండే ఏదన్నా రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ ఈ టైటిల్ డీడ్ యాక్ట్ అతను ఫస్ట్ న్యూస్ పేపర్ లో క్లిప్పింగ్ ఇస్తాడు. అది ఎవరు చేస్తాను? కొనుక్కుండేటోడు చేసుకుంటాను చెక్కింగ్ కోసం. ఇప్పుడు ఈడు చేస్తాడు, వైఎస్ఆర్సీపీ వచ్చి పెడతాడు, లింక్ అయిపోయింది, వాళ్ళే పెట్టిస్తారు. ఇది మెయిన్ అజెండా, అదే మెయిన్ అజెండా. వీళ్ళ భూములు మొత్తం లాగేసుకోండి. నిన్నటి నుంచి అమలు చేసేసిండు అన్న, అమలు చేసేసిండు. ఇతనికి ఎంత ధైర్యం ఉండాలి అమలు చేయడానికి ఈ ఎలక్షన్ టైంలో? రైతులది అది కూడా రైతులది, అందరిదన్నా, మీది నాది అందరిది. వాళ్ళ ఇక మన భూములు మనది కాదు అయితే. ఇంకా వైఎస్ఆర్సీపీ భూములన్నీ డేంజర్ అంటే అన్నాడు. అసలు ఎవరు ఆలోచించలేరు, ఈ రకంగా చేసి అమలు చేసిండు. మేము అదే చెప్తున్నాం, మేము వచ్చిన దక్షమే ఈ యాక్ట్ ని తీసేస్తామని అందరికీ చెప్తున్నాం. తీసేస్తామన్నా 27/2023 అన్న ఆ యాక్ట్ నంబర్, ఆ యాక్ట్ వచ్చిన దక్షమే తీసేస్తాం. మేము సార్తో డిస్కషన్ చేసాం, వచ్చిన దక్షమే యాక్ట్ ని తీసేస్తాం అన్నారు. అసలు ఓకే, భూమి యాక్ట్ చెప్తున్నారు, వారు ఏం చెప్పారు? అసలు సిపిఎస్ రద్దన్నారు, మద్యం రద్దన్నారు. అసలు మద్యం ఏంటి? అసలు ఆ మద్యం గురించి ఏమర్థం అవుతుంది? జనం భయపడిపోతున్నారు. అన్న ఇవాళ రాష్ట్రం జరగాలంటే ఆ మద్యంతో నడిపిస్తున్నారన్న రాష్ట్రంలో. ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే ఆ మద్యంలో వచ్చే ఇన్కమ్ తో నడిపిస్తున్నారన్న. ఇవాళ ఆ మద్యంలో వీళ్ళకి వచ్చే ఇన్కమ్ వదిలేసేయండి, గవర్నమెంట్ కి వచ్చే ఇన్కమ్ కూడా దాంతోనే శాలరీలు ఇచ్చుకొని చేస్తున్నారు. అందుకని దాన్ని క్లోజ్ చేయలేకపోతారు. వీళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఇవాళ మొద్దాన్ని ఆపేసుకుంటే ఇవాళ చాలా వరకు చాలా వనరులు ఉన్నాయన్న మా దగ్గర. అవన్నీ కూడా మైనింగ్ బాగా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మైనింగ్ ఇస్తే చేసుకునేటోళ్ళు. మన దగ్గర బాక్సైట్ పెద్ద మైనింగ్ ఉంది. సముద్ర తీర ప్రాంతం 1000 కిలోమీటర్ సముద్రం ఉందన్న. అక్కడ పోర్టులు కడుతున్నాం అంటున్నారు. పోతేనా మీరు ఆలోచిస్తే ఒక ఇటు కూడా వేయడం లేదన్న దాంట్లో, ఏమి లేదు. ఆడ సినిమా మాత్రం పెద్దగా ఉంది, ఆడికి పోతే సినిమానే లేదు, ఏమి లేదు ఆడ. నేను పోయినామన్నా 2-3 రోజులు తిరిగేసి వచ్చిన. పోర్ట్ చేస్తున్నారని అన్నారు, ఇనాగ్రేషన్ చేసినారంటే పోర్ట్ ఫౌండేషన్ స్టోన్, పోర్టే లేదు ఆడ. పోనీ పోర్ట్ కట్టడానికి టైం పడుతుంది అనుకుందాం, స్టోన్ వర్క్ ఉంది. పోర్ట్ కడుతుంటే ఏదో పని లేరు, ఎవరు లేరు, జనాలు కూడా లేరు, పోర్ట్లు కడుతున్నాం అన్న. మాయ అన్న అంతా అన్న. ఒక్క కాలేజ్ రాలేదు, ఒక పిల్లోడికి ఉద్యోగాలు లేదు, ఇండస్ట్రీస్ తీసుకొని రాలేదు, రోడ్లన్నా. నేను మొన్న పోలవరం ప్రచారం పోయినా, భద్రాచలం పోయినా. భద్రాచలం నుంచి ఇటు మళ్ళీ పోలవరం టచ్ అవుతుంది. ఇటు నుంచి అటు పోయిన దక్షం రోడ్ హైవే, తెలంగాణ రోడ్ హైవే, 4 లైన్ హైవే వచ్చింది. స్టేట్ హైవే అన్నది, ఎన్హెచ్ అంటే అనుకోవచ్చు, స్టేట్ హైవే 4 లైన్ వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియట్ గా నేను ఆంధ్రలోకి వచ్చిన దక్షమే మళ్ళీ 2 లైన్ రోడ్డు. గతుకులు ఏదో మనం పల్లెటూరులో రూరల్ పల్లెటూరు పోయినట్లు ఉందన్న మెయిన్ రోడ్డు. అద్మానం. అంటే మనం చెప్తున్నాడు కదా, నిన్న మేనిఫెస్టో అప్పుడు 43,000 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసాను, వర్షానికి కొట్టుకుపోయినాయని చెప్పాడు. వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి అంటున్నారు ఆయన, ముఖ్యమంత్రి గారు. కాదు అన్న, ముఖ్యమంత్రి గారే వర్షంలో కొట్టుకోబోయిందని చెప్తే ఈ జనాలు దిక్కేవరునా? జనాలకి దిక్కేవారు. ఆయన చెబుతున్నాడు, ఆయన చెప్పాడు 43,000 కోట్లు అంట రోడ్లకి. అన్న 5,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అన్న రోడ్లకి. 5,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మీరు గ్రామాల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కటి టీడీపీ గవర్నమెంట్ వేసిన సీసీ రోడ్లే ఉన్నాయన్న. అంతే. డ్రైనేజ్ సిస్టము ఆ రోజు
లోకేష్ గారు చేసిన పనులు అన్నాయి అన్ని సీసీ రోడ్లు ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని కూడా ఒక పేపర్ ఒక ఇది పెట్టుకుంది ఆయన ఎంతో ప్లాంట్ గా చేసుకుంటూ వచ్చిండు. అదే రకంగా ఇవాళ చేసిన ఐఏ రోడ్లు ఐఏ డ్రైనేజ్ సిస్టమ్లు ఉన్నాయి తప్పితే ఒక్క చిన్న కొత్త రోడ్ వేసింది ఎక్కడ గానీ పాపాని పోలే వీళ్ళు. అయ్యో అసలు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పడం కరెంట్ కరెంటు రేట్లు విపరీతం. ఆ కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకి తెలియదు. కరెంట్ రేట్లు ఏమో 10 టైంలు పెరిగిపోయిందన్న. కరెంట్ టైంలో తెలంగాణలో ఏమో కరెంట్ రేట్లు పెరిగింది 2%. ఇక్కడేమో విపరీతంగా పెంచేస్తున్నారు, 9 టైమ్స్ పెంచినారు అన్న రేటు. పెంచే పనిలోనే ఉన్నారు. పెంచే పనిలో వాళ్ళు కరెంట్ బిల్ కట్టలేదు అనుకోండి, వాళ్ళకు రావాల్సిన స్కీమ్స్ అన్ని ఆపేస్తారు. పెన్షన్ ఇయ్యరు వాళ్ళకి. వాళ్ళు పోరాడితే పెన్షన్ ఇయ్యరు, పెన్షన్ కట్ అంటే ఇటు నుంచి ఇటు నుంచి తీసేసుకో. ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది అంతే నడవాల్సిందే. వాలంటీర్స్ అన్నప్పుడన్నా మంచి పని చేయడానికి ఉండాలి, గవర్నమెంట్ కి పేరు తెచ్చేట్లు ఉండాలి, ఇంకా బాగా చేయడానికి ఉండాలి. వాలంటీర్ సిస్టమ్ వాళ్ళకి కంట్రోల్ చేయడానికి సిస్టము, ప్రభుత్వానికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఈసారి మేము కూడా కంటిన్యూ చేస్తాం కదా వాలంటీర్ సిస్టమ్. ఈసారి మీరు చూడండి ఎంత బాగా చేస్తాము. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏం కావాలో ఆ రకంగా చేస్తాం. వాళ్ళకి రేట్ తగ్గియాలని వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, అక్కడ తగ్గిస్తాం. వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉందనుకోండి, ఆ ఇబ్బంది మీద అక్కడ ఉండే ఎమ్మెల్యేనే దానికి కంట్రోల్ ఇచ్చేస్తాం. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది తెలుసా? సీఎం దగ్గర. సింగిల్ మ్యాన్ షో అయినది. నేనే అందరు కూడా మీరు చూస్తే ఈసారి క్యాంపెయినింగ్ లో సిద్ధం అనే క్యాంపెయినింగ్ లో ఎవరు లేరు, ఈయన ఒక్కడే ఆ మనిషి నిలబెడతాడు. వాళ్ళు కూడా ఏందో షూర్ అయిపోతున్నారన్న, ఏదో ఆయన చేసే షూర్ అయిపోతున్నారు. ఇంక ఏదైనా దేవుళ్లాగా ఇంకేదో ఈయన లేకపోతే రాష్ట్రమే జరిగిపోయినట్లు ఎమ్మెల్యేలు అందరూ ఆ కాలు మీద పడేది చూస్తే ఏదో జరిగిపోతున్నారు సిద్ధంగా. మీరు చూసారు లేదు, అందరు వచ్చి ఈ యువకుడు ఉత్సాహంతుడు ఇది పెద్ద పెద్దోళ్ళు మా నాయన లాంటోడు వాళ్ళందరినీ నువ్వు కాలు ఎందుకు మొక్కించుకున్నావు? ఏందన్న ఈ పరిస్థితి? అంటే నువ్వు దేవుడా? నిన్ను మొక్కాల మేము? నీకు అధికారం ఇచ్చిన జనాలు వాళ్ళ పనులు చేస్తాను, మీకు అధికారం ఇచ్చారు. వీఆర్ సర్వెంట్స్ టు దెమ్. అంతే, వీఆర్ సర్వెంట్స్ టు దెమ్, వీఆర్ నాట్ గాడ్స్ టు దెమ్. రాజులు కాదు, చక్రవర్తులు కాదు. మేము దేవుళ్ళు చక్రవర్తులు కాదు, మనం పని చేయడానికి వచ్చాం. భూమి ముందు ఉండాలి. ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదన్న 5 ఏళ్ళలో, ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదన్న 5 ఏళ్ళలో. అర్థం చేసుకోండి, ఆ ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఎక్కడ ఇవాళ కూడా బస్సులో తిరుగుతున్నాడు, బయట నిలబడితే రాయేశారు. అదే పరిస్థితి ఉంది, అందుకే తిరగడం లేదు. రాయేశారు ఏం యాక్టింగ్ చేశారు నిన్న చూసిన ఇదే లేదు. గాయం ఉండాలి కదన్నా, ఎక్కడ గాయం ఉండాలి, అందరు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు అందరు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు. అసలు ఏంటంటే కామెడీ అయిపోయినాడు, కామెడీ అయిపోయింది. ఫస్ట్ అది కోడి కత్తి అని డ్రామా వేసిండన్న, ఆయనే పొడిపించుకున్నాడో లేకుంటే ఊరికన్నా బ్లడ్ ఒత్తినాడు. సినిమాలో బ్లడ్ ఒత్తుతారు చూసిన ఆ రకంగా ఒత్తిండో. అయిపోయినాక వాళ్ళ చిన్నానని చంపారన్న. వాళ్ళ చిన్నానని చంపితేనే దిక్కులేదు వాళ్ళ చెల్లెలకి. రోడ్డు మీద జరుగుతుంది, అరే చంపిందే వాళ్ళు, నువ్వు మళ్ళీ ఎంపీ టికెట్ కాదు. మహేష్ కుమార్ గారు, మీకు కడపలో పులివెందులో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నామినేషన్ సందర్భంగా కామెంట్ చేశారు. ఏమని? ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి మా బాబాయ్ని ఎవరు చంపారో ఏ చెట్టుని అడిగినా ఏ పుట్టని అడిగినా అందరికీ తెలుసు అంటున్నారు. మరి ఆయన ఉద్దేశం ఎవరిని చంపారని ఆయన ఉద్దేశం పక్కన అవినాష్ రెడ్డి ఉంటున్నాడు. ఏంటది? అది పేరు చెప్పలేక చెట్టుకు తెలుసు అని చెప్తున్నాడు. చెట్టు ఆయన పేరు చెప్తే బీజేపీ పోతాడు. ఆయన బీజేపీ పోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈయన కూడా గెలవాడు అక్కడ పులివెందుల్లో. ఎవరు ఇప్పుడు అవినాష్ రెడ్డి అనేటోడు బీజేపీలోకి పోయాడు అనుకోండి, వీళ్ళు ఏమన్నా రివర్స్ అయిపోయి ఇతను చేశాడు అనుకోండి, ఇతను ఏమైనా చేశారనుకోండి, అతను బీజేపీ లేకపోతాడు, ఇతను పులివెందులో గెలవాడు. వాళ్ళ కంట్రోల్ అంతా ఇతని చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్ మొత్తం అవినాష్ రెడ్డి చేతిలో ఉంది. బొమ్మే ఇంకా అంతే కదన్నా. అందుకని ఇంకా ఎందుకు అది చెప్పండి, చెట్టు అంటే పోతుంది కదా, ఎందుకు మనకు వచ్చి గొడవ అని అందరికి తెలుసు. వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదన్నా రోడ్డు మీద తిరిగి, వీళ్ళే చంపారు వీళ్ళే చేశారు అని చూపిస్తుంది. ఎవరన్నా మీ నాన్న, నువ్వు ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నావంటే మీ నాన్న సొంత తమ్ముడు, ఆయన కాన్షియన్స్ ఎంత తల మీద వేసుకొని మోసి మీ నాయనని సీఎం చేయడంలో కారణం ఆయన మంచి పనులు చేసినాక నువ్వు సీఎం అయితే వాళ్ళ తమ్ముడిని చంపితే నువ్వు వాళ్ళ
చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ ఎట్లాంటి మనిషివి నువ్వు మీ చెల్లెలకి న్యాయం చేయలేకపోతే మీ చంపిన చిన్న కూడా న్యాయం చేయలేకపోతే నువ్వు ఏం మంచివి చెప్పన్నా? ఏం మంచి నువ్వు ఎవరికి అసలు నీతి ఉందన్నా? ఎలక్షన్ రోజులు వచ్చి ఇది కొట్టి ఈ రాయి వేయించుకొని సింపతి సంపాదించుకుందాం అనేది ఒకటి తప్పితే నువ్వు ఏమన్నా చేసావన్నా? ఈ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనకాల నెట్టేశారన్నా. ఇవాళ భూములు అన్నా ఇక్కడ ఏలూరు భూములు కూడా మీరు తీసుకుంటే ఇవాళ మినిమం 2 కోట్లు అవ్వాలన్నది ఇక్కడ ల్యాండ్ వాల్యూ. ఇవాళ 30 లక్షలు ఉంది. ఇంకా పడిపోయిందన్న. 20 ఏళ్ళు వెనకాల. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 70-80 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న. ఇవాళ 30 లక్షలు కొనేటోడు లేడు. 100 ఎకరాలు కొనుక్కోవాలన్నా కూడా ఇవాళ ఎవరు 2 ఎకరాలు కొనుక్కోవాలన్నా ఎవరు వచ్చేటోళ్ళు లేరు. అటు పరిస్థితి అయిపోయింది రాష్ట్రం అంతా. అన్న అభివృద్ధి లేదు, పరిశ్రమలు రాలేదు, యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకు రక్షణ లేదు, కార్యకర్తల మీద కేసులు గందరగోళంగా వేసేసిందన్న. అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎక్కడ గానీ ఏం లేదన్న. ఈవెన్ ఇప్పుడు పోలవరం డ్యామ్ ఉందన్న. వరద వస్తే గేట్ ఎత్తాలా? గేట్ ఎత్తితే వాటర్ అంటే ఫినిష్ కాకపోయినా కూడా కొన్ని గేట్లు పెట్టున్నారు అన్న. అక్కడక్కడ వాటర్ వెళ్ళిపోయి ఓషన్ లో కలిసిపోయి ఉంటే ఈ ములిగేటి కాదు అన్న. వాళ్ళు ములిగితే ఒక్క ఎమ్మెల్యే రాలేదన్న. ఒక ఇల్లు రాకపోతే వాళ్ళందరూ వాళ్ళ భూములు ఇచ్చినారన్న. సొంత భూములు గిరిజనులు పోలవరంలో సొంత భూములు ఇచ్చినారు. వాళ్ళ భూములు ఈ పోలవరం డ్యామ్ కడితే రాష్ట్రానికి బాగుంటుందని భూములు ఇస్తే వాళ్ళకు వరదలు వస్తే ఒక్క ఎమ్మెల్యే వెళ్ళి చూడలేదన్న. టీడీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళందరికి సాయం చేసి వాళ్ళందరినీ ఒక పక్క పెట్టి భోజనాలు పెట్టి ఎన్ని వరద మళ్ళీ సరిదిద్దుకుంటే ఎవరికి వాళ్ళకి భోజనాలు చేస్తే ఒక ఎమ్మెల్యే పోలేదన్న. ఆ రకంగా ఉన్నారు వీళ్ళు. అసలు ఏంటి ఇప్పుడు మీకు కాంట్రాక్ట్స్ లో ఇరిగేషన్ దాంట్లో మీకు అనుభవం ఉంది. గతంలో పోలవరం వర్క్స్ లో కూడా మీరు రైట్ కెనాల్లో కొంత వర్క్ కూడా చేసినట్టున్నారు. అసలు ఏంటి పోలవరం గతంలో చంద్రబాబు నాయుడు గారు 70% పూర్తయింది అంటారు. ఇప్పుడు ఏమన్నా 30% కంప్లీట్ చేసింది 5 సంవత్సరాలు. అసలు ఏం జరిగింది, మీకేం అర్థమైంది దాంట్లో? ఇప్పుడు ఏమైందంటేనా ఈ వరదలు వచ్చినాక ఈ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఉండే కాంట్రాక్టర్ తరిమేశారన్న. ఆ కాంట్రాక్టర్స్ కి పోలవరం ప్రాజెక్ట్ లో వర్కౌట్ అవ్వట్లేదన్న. ఎప్పుడో నుంచి వర్కౌట్ కాక పోలవరం డ్యామ్ ఇదవుతుంది. సార్ ఎట్లో కష్టపడి దాన్ని ఎల్లోగా కాంట్రాక్టర్స్ ని డైలీ సోమవారం వెళ్ళి ప్రాజెక్ట్ మానిటర్ చేసి దాన్ని కంటిన్యూ చేశాడు. ఇవాళ కాంట్రాక్టర్ దొరకడం లేదు దానికి కట్టాలని. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామాలన్నీ కూడా ఏ ఉన్నాయో మునిగిపోతున్నాయి. మండలాలతో పాటు మునిగిపోతున్నాయి అన్న. 2 మండలాలు ఎక్స్పెషల్లీ బాగా మునిగిపోతున్నాయి. ఆ మండలాలకి షిఫ్టింగ్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేసి వాళ్ళ ఇల్లులు కట్టించి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసినాక డ్యామ్ కంప్లీట్ చేసి వాటర్ వదలాలి. అది ఇది ఒక్క ఇటుక వేయలేదన్న. ఈ 5 ఏళ్ళు ఒక ఇటుక వేయలేదు, ఒక R&R వేయలేదు. ఇల్లులు అన్న మనం కట్టిన ఇల్లులు ఉన్నాయి, అయ్యే ఇల్లులు ఒక ఇటుక కూడా వేయలేదు ఆ ఇళ్లకు కూడా. వాళ్ళందరు గిరిజనులు అన్న. గిరిజనులు ఎంత ఇబ్బంది ఉన్నారంటే అన్న, మేము పోతే ఆడ చూసాను, నేనంతా అక్కడే చూసాను, చూస్తే చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇవాళ ఈసారి మేము వచ్చిన దక్షిణ అన్న అందరికి చెప్తున్నాం, R&R ప్యాకేజ్ ఇస్తాం. పోలవరం ప్రాజెక్టు మంచి కాంట్రాక్టర్ని ఎక్కడో పైకాయించి తీసుకొని వచ్చి మంచి కాంట్రాక్టర్ని సార్ కూడా చాలా ఇదిగా ఏపీ అంటే అమరావతి పోలవరం అని చేశారన్న. అదే రకంగా ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అలాగే వీళ్ళందరూ ఇల్లులు కట్టించి వీళ్ళ గృహప్రవేశాలు కూడా వచ్చే 5 నెలలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. బాధ్యత తీసుకున్నాం. అవునన్నా సార్. అందుకే మనమైతే యువత అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉన్నా పార్లమెంట్ లో మనం మాట్లాడుకోవడానికి ఈ అబ్బాయి అయితే బాగుంటుందని పెట్టారన్న. నిన్న మన ఆపోజిట్ వాళ్ళు కామెంట్ చేశారు, పోలవరం ప్రాజెక్టు చేయడానికి నేను ఇక్కడికి వచ్చి పోటీ పెట్టారని అన్నారు. నేను వాళ్ళకి ఒక్కటే మాట చెప్తున్నా, నాకు అవసరం లేదు. పోలవరం డ్యామ్ కట్టాల్సిన ఇది అంత ఇక్కడికి వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో విపరీతంగా వర్క్స్ ఉన్నాయి. నాకు ఆ వర్క్స్ చేసుకోవడానికే టైం సరిపోతుంది. వచ్చి పోలవరం డ్యామ్ చేయాల్సిన దాంట్లో ఏదో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేనేమన్నా అంటే మంచి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కి 40,000 కోట్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చిందన్న. ఇలా డివైడ్ చేసేసారు. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా ఎన్ని కంప్లీట్ చేయాలన్నా 60,000 కోట్లు కావాలన్నా. ఇంకా ప్రాజెక్ట్ అన్న ఆ రోజు కాస్ట్ కి ఈ రోజు కాస్ట్ కి పెరిగింది కదా. R&R లో కాస్ట్ పెరిగింది. R&R ఇవ్వాల్సిన వాళ్ళు కూడా మాకు ఈ ఎన్ని ఏళ్ళు మాకు ఏదైనా కదా లాస్ అయినా కూడా వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి పెంచేయాలి. ఇల్లులు ఉన్నాయి, ఇల్లులు కట్టాలి. ఈ సిమెంట్ వాల్యూ అన్ని పెరిగినాక అన్ని కాస్ట్ పెరిగిపోయింది కదన్నా. ఇంకా 5 ఏళ్ళ వాల్యూ ఎట్లనే పెరుగుతుంది కదా. ఇవాళ
ఇవాళ డీజిల్ ఉందన్న 50 రూపాయలు 60 రూపాయలకు ఉండేది ఇవాళ 70 80 90 రూపాయలు ఉంది కదా, అట్లా అది కూడా పెరుగుతుంది కదా. ఇవాళ 60,000 కోట్లు అంటే ఒక స్టేట్ బడ్జెట్ 1 ఇయర్ స్టేట్ బడ్జెట్ లో హాఫ్ బడ్జెట్ పోలవరం కావాలి. మరి తేగలుగుతారా అంత డబ్బులు? మరి కేంద్రం ఇచ్చిందా అన్న? రాష్ట్రం విడిపోయినప్పుడే భయపడలేదన్న చంద్రబాబు నాయుడు గారు, అట్లాంటిది దీనికి భయపడతారన్న? ఆయనకి ఎట్లా ఫండ్స్ తీసుకొని రావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలో ఫుల్ ఐడియా ఉంది కదా. ఆయన ఎప్పుడు భయపడన్నా, ఆయన ఒక్కసారి మనం చేస్తామని వేర్ దేర్ ఇస్ క్రైసిస్ దేర్ ఇస్ విల్ అని అన్నారు కదా, అదే రకంగా మేము ముందుకు వెళ్తాడన్న. మాకు అదే కాన్ఫిడెంట్, మా 100% ఈసారి ఎన్ని కంప్లీట్ చేస్తామనేది. ఓకే, కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను అంటున్నారు పోలవరం మీద విమర్శిస్తున్నారు, మీ మీద విమర్శల దాడి పెరుగుతా ఉంది, సునీల్ వర్సెస్ మహేష్. మరి ఈ రెండింటి మధ్య ఒక జరగబోయేటువంటి యుద్ధంలో అంటే ఇద్దరు కూడా బీసీ, ఏలూరు పార్లమెంటు పరిధిలో ఇంతవరకు అటువంటి పరిస్థితి రాలా, ఫస్ట్ టైం ఇట్లా వచ్చింది. ఏంటి బీసీలు మహేష్ని ఓన్ చేసుకోవాలా, సునీల్ను ఓన్ చేసుకోవాలా, ఏంటి మీరు చెప్పేటువంటి అభిప్రాయం? నేనేమంటున్నా అంటే అన్న, ఇవాళ వాళ్ళ నాన్న మినిస్టర్గా ఉన్నాడు, ఇక్కడే పక్క పార్లమెంట్ లో మినిస్టరు, బీసీలకి ఏమైనా వేస్తారని చెప్పమంటే ఒక మాట చెప్పడం లేదు. అదే నన్ను అడగండి, మేమేమేమి బీసీలకి చేస్తాము. మా ఇప్పుడు నాయన ఉన్నాడన్న, బీసీలకే పెద్దపీట వేస్తారు, ఎక్కడ చూసినా బీసీలకి పెద్దపీట వేస్తారు. ఇవాళ మంచి పేరు ఉంది బీసీలతో అంటే నాయన చేయడం పనుల బీసీలకి పెద్దపీట ఉంది. నేను ఎప్పుడు కానీ నాయన చేశాడు ఎప్పుడు చెప్పను. ఇంకోటి బీసీలకి మేము ఈసారి బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ అన్న. ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది బీసీలకి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఈ నందమూరి తారక రామారావు గారు వేశారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశారు. ఇవాళ నన్ను బీసీ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టించారు యువకుడిని. అలాగే అపోజిట్ పర్సన్ కూడా బీసీ. మీ పార్టీ ఏం చేసింది బీసీలకి? ఏం చేసిందన్న? ఏమీ చేయలేదన్న. ఈ 5 ఏళ్లలో ఒక పదవి కూడా ఇవ్వలేదన్న బీసీలకి. బీసీలకి పదవి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇది చేయకుండా వాళ్ళని ఎక్కడ కూడా రానియకుండా ఎక్కడ చూసినా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకోవడము, వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవడము. ఎక్కడ డిపార్ట్మెంట్లు పోతే వాళ్ళే బీసీలు, ఎక్కడ ఒక డిపార్ట్మెంట్ లో బీసీలు లేరన్న, అందరూ ఎక్కడ కూడా ఇది లేరు. చాలా బీసీలు ఇబ్బంది పడింది. ఈ 5 ఏళ్లలోనే బీసీలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, పోస్టింగ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో అన్న, అన్ని విషయాల్లో. ఎంప్లాయర్స్ లో కూడా అన్న బీసీలకు చేస్తామని చెప్పి బీసీలకు చేయలేదు. ఇవాళ బీసీలు అందరూ వన్ సైడ్ ఉన్నారన్న, వన్ సైడ్ ఉన్నారు, మన సైడ్ ఉన్నారు. ఇవాళ ఎవరు బీసీలు మీటింగ్ పెడితే ఆపోజిట్ వాళ్ళు బీసీ మీటింగ్ పెడితే 10 మంది కూడా కనపడడం లేదు మీటింగ్లలో. అంటే మీరు తెలుగుదేశం పార్టీ బీసీ మేనిఫెస్టో డిక్లరేషన్ చేసింది, ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటి, ఏంటి మీ ముందున్న ఎజెండా? అంటే బీసీ డిక్లరేషన్ లో ఇవాళ 150,000 కోట్లు బీసీలకి ఇవ్వాల్సి ఉందన్న. ఈ గవర్నమెంట్ వచ్చినాక ₹1 లేదు. మనం 150,000 కోట్లు అంటే సంవత్సరానికి 30,000 కోట్లు ఇచ్చేట్లు బీసీల డిక్లరేషన్ లో పెట్టాం. అలాగే బీసీలకి పెద్దపీట వేస్తున్నారు. బీసీలకి ఎవరైనా బీసీల ఇంట్లో పెళ్లి అయితే ₹1,00,000 ఇస్తున్నాం. అలాగే ఇవాళ బీసీలకి పెన్షన్ కూడా 50 ఏళ్లలోనే ఇచ్చేస్తున్నాం. ఇంకా అది కుదిరించమని అడుగుతున్నారు, అది కూడా చేద్దామని వాళ్ళ మాట చెప్తున్నారు. ఇవాళ బీసీలకి ఎక్కడైనా మీరు చూస్తాం, మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, వాళ్ళు ఇచ్చారా? ఎక్కడైనా ఇచ్చారన్నా? బీసీ డిక్లరేషన్ ఇచ్చామన్నా. ఏ బీసీలలో ఏ బీసీలకి ఏమేమి చేస్తాం అందరికి ఇచ్చాం. నాయ బ్రాహ్మణులకి ఇచ్చాము, ప్రతి ఒక్కరి గోడ్లకి ఇచ్చాము, అందరికి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా బీసీ డిక్లరేషన్ ఇచ్చామన్నా. మీరేమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు. ఊరికనే మేము బీసీకి అభ్యర్థి పెట్టామంటారు, బీసీ అభ్యర్థి పెట్టమంటారు. ఏమవుతుంది? జనరల్ గా మీరు కూటమి చూస్తే మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏంటి మీ కూటానికి ఉన్నటువంటి బలం ఏంటి, వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం ఏంటి? ఇవాళన్నా నరేంద్ర మోడీ గారు బీసీ, మేము బీసీ, ఆయన బీసీ. ఇవాళ నేను ఏదైనా కానీ మా లీడర్ బీసీ కాబట్టి నాకు కూడా ఆ చొరవ ఉంటుంది కదన్నా. అంతే కదా. ఇప్పుడు ఏది నిధులు తీసుకొని రావాలన్నా ఏది చేయాలన్నా కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తేనే ఇక్కడ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా మినిస్టర్ అవుతారు. మినిస్టర్ అయితే ఆయన కూడా పెద్దగా ఇది ఉంటది ఇక్కడ. సో 3 ఉంటారు నాకు. మీకెవరు ఉన్నారు?
ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు? మాకు ఇంత పెద్ద ఇల్లు ఉన్నారు, బీసీ నాయకుడు ఉన్నాడు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మా బలం పెద్ద బలం అన్నా. మేము ఈసారి ఆంధ్రాని మా అంత డెవలప్మెంట్ లో దూసుకొని పోయే దాంట్లో వేరే రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి. ఇప్పటివరకు వెనకలికి వెళ్ళిపోయినాం, ఇంకా ఇప్పుడు రాష్ట్రాలు పోటీ పడతాయి మాతో పాటు పరిగెత్తేదంటారు. మీరు చిన్న టెక్నికల్ ఒక అంశం చెప్పారు, అంటే నేను బీసీ, నరేంద్ర మోదీ గారు బీసీ, అంటే భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఎడ్జి భారతీయ జనతా పార్టీకి ఉందన్నటువంటిది వాస్తవం లేదన్నా. 100% మోడీ గారు వస్తారు, బీజేపీ వస్తుంది, మా కూటమి ప్రజలు ఓట్లేదు కాబట్టి సరే ఎడ్జ్ ఉందని అనుకుందాం. ఎడ్జ్ ఏం లేదన్నా, 100% క్లియర్. సరే వస్తే రేపు మీకు మోదీ గారితో మీకుండిద్ది, ఎందుకంటే మీరు ఎంపీ, కూటమిలో మీరు ఎంపీ, అంటే మీకుండేటువంటి ప్రయోజనాలు ఏంటి, వాళ్ళకి లేని ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడన్నా పరిశ్రమలు తీసుకొని రావాలన్నా, అలాగే ఫండ్స్ తీసుకొని రావాలన్నా, ఇప్పుడు పోలవరం ఫండ్స్ తీసుకొని రావాలన్నా, R&R ప్యాకేజ్ ఇవ్వాలన్నా, అలాగే ఇవాళ స్మార్ట్ సిటీ స్టేటస్ మేము ఏలూరుకి తీసుకొని వస్తామని చెప్తున్నాం వాళ్ళకి, నాకు అది తీసుకొని రావడానికైనా కానీ. అలాగే ఇవాళ వందే భారత్ ట్రైన్ ఆగడం లేదు ఇక్కడ, మాకు వందే భారత్ ట్రైన్ ఆగేదానికి, అలాగే ఐటీ కంపెనీస్ తీసుకొని రావడానికి, అలాగే ఆయన ఫారిన్లు పోయినప్పుడు మేము కూడా ఆయనతో పాటు ఫారిన్స్కి వెళ్ళి కంపెనీస్ ఆయన బాగా తిరుగుతాడు, వచ్చి ఇక్కడ చేయండి అని. ఆయన అట్రాక్షన్ దేశాలలో విపరీతమైన అట్రాక్షన్ ఆయనకి. మేము పోయి ఆయనతో పాటు ఒక్కసారి ఏదైనా ఒక 2-3 ఇండస్ట్రీలు తీసుకొని వచ్చేయగలితే ఆయనది పెడితే, నాకు ఏలూరులో ఇండస్ట్రీస్ తీసి పెట్టగలితే ఇది. అట్లనే ఎయిర్పోర్ట్ కూడా ఎక్స్పాన్షన్ ఉంది, ఏలూరులోనే ఎక్స్పాన్షన్ పెడతారు. నాకు పోయి డైరెక్ట్ గా నేను మా ఎయిర్పోర్ట్ మినిస్టర్ తో మాట్లాడుకొని మాకు పెద్ద ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏలూరులో వస్తుంది. అది ఎవరికి ఇది లేదు, ఏలూరులో వచ్చే అవకాశం ఎందుకంటే విజయవాడ పక్కనే ఉందన్న. అది ఆ ప్రపోజల్ ఉన్నింది, మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నింది, అది మళ్ళీ ఇది అయిపోయింది. ఈసారి బీజేపీలో అది కూడా మనకి కూడా అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఇది మీకు మొత్తానికి మోదీ గారు ఉండడం మీకు చాలా కలిసి వస్తుంది. ఎన్ఆర్ఐస్ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవన్నీ ఐడియా ఉంది. అవి ఎన్ని చేయాలంటే మన నరేంద్ర మోడీ గారు గెలవాలి. నరేంద్ర మోడీ గారు గెలిస్తే ఇవన్నీ మేము చేయగలుగుతాం ఇక్కడ. సో నాకు ఆ రకంగా డైరెక్ట్ గా అదృష్టం. మా పార్లమెంట్ కి ఈ పనులన్నీ చేస్తే, ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకున్నా, పోలవరం డ్యామ్ కంప్లీట్ చేస్తే 40 ఏళ్ళు కళ అన్న, 40 ఏళ్ళు కళ. నేను 37 ఏళ్ళు యువకుడిని. ఇవాళ నేను పుట్టక ముందు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ఎందుకో నేను కంప్లీట్ చేసిన పేరు ఉంటుంది అన్న. మీరు ఆ చరిత్రలో పేరు రాసుకోవాలని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు కదా పోలవరం ప్రాజెక్ట్ పేరు మీద నా పేరు ఉంటుంది అన్న. సో అది దేవుడు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు దేవుళ్లాగానో నాకు ఆ అదృష్టం క్రియేట్ చేస్తారు. నేను ఈ అపార్చునిటీ వదులుకుంటానన్న, 100% చేస్తాను కదా. ఈసారి 100% చేస్తాను. ఎంత ఆనందం అంటే ఆ ప్రాజెక్ట్ చేసి నాకు లైఫ్ లాంగ్ ఈ గిరిజనులకు అందరికి ఇల్లు ఇప్పించి వాళ్ళ R&R ప్యాకేజీలు ఇస్తాను. నాకు ఇంకా లైఫ్ లో ఇంకొకసారి ఎప్పుడు ఇంకా దీనికంటే ఇంకా లైఫ్ లో బెటర్ ఆపర్చునిటీ ఎప్పుడు దొరకదు. మాకు ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందండి, 65% కంప్లీట్ అయ్యింది, 35% ఉంది. ఈసారి వచ్చిన దశ అది కంప్లీట్ చేస్తాం. అలాగే అంటే మీ కళ్ళ ముందు మీకు కనపడుతూ ఉంది, పోలవరం పూర్తి చేయాలి, అక్కడ మీ పేరు ఉండాలి, విజన్ అంతే కదా. మేము అట్లనే పని చేసుకుంటూ వచ్చాం ఇన్ని లైఫ్ లో. అది కలగంటా ఉంటాం, దాని గురించి పని చేసుకుంటూ వెళ్తుంటాం. మా కళకి ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా దాన్ని ఇది చేయం, మాకు అది బాగుండాలి. సో నా ఆకాంక్ష అది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నారు కదా, ఇప్పుడు గెలుస్తున్నారు, ఎందుకని ఆయన యాక్టివ్గా లేరు, ఎందుకు ఆయన రాజకీయాలు ఎందుకు చేయలేకపోయారు ఇక్కడ ఇటువంటి డెవలప్మెంట్ అన్న? ఎక్కడ గానీ వీళ్ళు ఎక్కడన్నా ఉన్నారు అన్న. ఆయన పేరు కూడా తెలియదు అన్న వీళ్ళకి, ఆయన పేరు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు ఆయన పేరు ఏందో. ఇవాళ కూడా నిజంగా శ్రీధర్ నిజంగా నాకు పేరు కూడా తెలియదు అన్న. మా పని మేము చేసుకొని పోతున్నా కానీ ఎప్పుడు పేరు కూడా పట్టించుకోలే. మేము ఊర్లలో పోతుంటే మీ ఎమ్మెల్యే వచ్చారని అడుగుతున్నాం అన్న, ఎక్కడ కనపరాలేదు సార్ ఇప్పటి వరకు అంటున్నారు. అవునా? అసలు అన్న వీళ్ళు ఊరికి ఇవాళ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఇప్పుడు కారుమూరి అనే అబ్బాయి వస్తున్నాడు. అసలు ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు నువ్వు, ఇంకొచ్చే 5 ఏళ్ళు ఏం చేస్తావు నువ్వు? ఈ 5 ఏళ్ళు ఏం చేయలేదు, వచ్చే 5 ఏళ్ళలో ఏం చేస్తావు? ఇవాళ బీజేపీ వస్తుంది అన్న సెంటర్ లో, మేము పోయి అన్ని పనులు చేయించుకొని వస్తాం. నువ్వు ఏం చేయించుకొని వస్తావు? నువ్వు ఈ 5 ఏళ్ళనే చేయించుకోలేకపోయారు మీరు, ఇంకొచ్చే 5 ఏళ్ళు ఏం చేస్తావు నువ్వు? జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కూడా అర్థమైపోయింది వాళ్ళకి అర్థమైపోయింది. అంటే రాజకీయంగా మీరు చాలా అంశాలు చెప్తా ఉన్నారు. అంటే మీకున్న దీంట్లో
7 అసెంబ్లీ సెగ్మెంట్లో మీరు ఉంగుటూరు ఒకటి, పోలవరం ఒకటి, ఈ 2 జనసేన పార్టీకి ఉన్నాయి. కైకలూరు బీజేపీ, మిగిలిన 4 టీడీపీకి ఉన్నాయి. అంటే ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో అంటే జనసేన ఉన్న 2, బీజేపీ ఉన్న దగ్గర మీకు ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? కన్ఫ్యూజన్ ఏమైనటువంటి పరిస్థితి ఉందా? లేదన్న, ట్రాన్స్ఫర్ అవుతుందన్న. ఓకే. ఎందుకంటే జనాల్లో ప్రచారాల్లో కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి 10 ఏళ్ళు చేసిన పనులైనా కానివ్వండి, ఆయన పోరాడే ఇదైనా కానివ్వండి, ఆయన ఎన్ని మాట్లాడినారన్న, ఆయన అన్ని మాట్లాడినా కూడా ఆయన ఎన్ని దిగముకుంది రాష్ట్రం బాగుండాలని చెప్పి కలిసి ఇవాళ కొంచెం తగ్గినా కానీ కలిసి మనతో పాటు కలిసి వెళ్తున్నాడు. దానివల్ల ఈ ఓటు డివిజన్ కావట్లేదు. వాళ్ళు కూడా కంపల్సరీ ఈసారి పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, గెలిపించుకోవడానికి వాళ్ళందరూ ఇది ఉన్నారు. జనాలు ఇవాళ హైలీ ఇంటెలిజెంట్ అన్న, దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్. సో దే ఆర్ వెరీ మచ్ దిస్ థింగ్ కన్వర్షన్ అవుతుందన్న. కన్వర్షన్ అయ్యి పోలవరం, ఉంగటూరు కూడా వస్తుంది. అయితే అసలు మీ సక్సెస్ స్టోరీ అంటే చాలా మంది యూత్కి 37 సంవత్సరాలు ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ అనబడేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక విజన్, చాలా వ్యాపార సామ్రాజ్యాన్ని, అనేక సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. మీ అసలు ఏంటి, అసలు ఎలా వచ్చారు, ఏంటి మీ గోల్ ఏంటి, మీ విజన్ ఏంటి? అంటే మనము చిన్నప్పుడు ఎన్నో కష్టాలు చూస్తాం. కష్టపడేది మా నాయన మా బాబాయ్ దగ్గర నేర్చుకున్నాం. 1 రూపాయి అంటే ఎంతో వాల్యుబుల్గా చేసుకుంటూ వెళ్ళాం. ఎక్కడ కానీ 1 రూపాయి మిస్యూజ్ చేయకుండా చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క కష్టంతో ఒక్కొక్క మెట్టు తెక్కుంటూ వచ్చినాం. సో ఆ కష్టం తెలిసిన వాళ్ళము మళ్ళీ ఆ కష్టంలోకి పోకూడదు. మన పిల్లోళ్ళు, మన వాళ్ళందరూ కూడా మన లైఫ్ ఇంకా బాగా ఉండాలి, మనం ఏదో ఒకటి జనాలకి చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలనేది బాగా ఉంటది మనసులో. అదే ప్రజలకు సర్వీస్ చేయాలని బాగా బలంగా. ఎందుకంటేనా నేను పొలిటిక్స్ లో లేకున్నప్పుడు కూడా చాలా సేవలు చేశాను. నాకు అది ఇంట్రెస్ట్. నా బర్త్డే కూడా ఎప్పుడు కూడా అన్నతాశ్రమంలో నడిపించుకోవడం నా ఆనవాయితీ ఎప్పుడు కూడా. అది రెగ్యులర్ గా ఎప్పుడైనా ఒక బర్త్డే అట్లా ఫ్యామిలీతో ఎక్కడైనా పోయి ఉంటాం తప్పితే, లేకపోతే ఎప్పుడు ప్రజలతో జరుపుకోవడం ఇష్టం. సో ప్రజలంటే చాలా వాళ్ళకి ఎట్లా ఒకటి ఈ బాధ్యత ఉంది, మన మీద కూడా బాధ్యత ఉంది. ఇవాళ దేవుడు అన్ని కూడా అట్లా క్రియేట్ చేశాడు. మనకి కష్టపడి అన్ని పనులు చేయగలుగుతాం. ఇవాళ నాకుండే ఈ పరిశ్రమలు ప్లస్ ఈ కనెక్షన్స్, పెద్ద పెద్దలతో ఉండే రిలేషన్స్, ఇవన్నీ కూడా ఈ ఏలూరు పార్లమెంట్ కి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కటి ఇవాళ నరేంద్ర మోడీ గారిని కూడా ఇవాళ జిగ్నేష్ కూడా మా ఫ్రెండ్, మేమందరం కూడా కామన్ ఫ్రెండ్స్. ఏదైనా కానీ మేము పోయి మాట్లాడుకుంది ఏది కావాలన్నా మనం చేసుకోవడానికి ఫుల్ మనకి రైట్ ఉంది. మనం అంటే మంచి పేరు ఉంది. ఎక్కడికి పోయినా కూడా ఇండస్ట్రీస్ దగ్గరైనా ఎక్కడికి పోయినా కూడా అవన్నీ వాడుకుంది. ఇవాళ ఏలూరు పార్లమెంట్ ని డెవలప్ చేసుకోవడంలో మనం ముందు ఉండాలని అవకాశం. ఎట్లా ఉంది మైదుకూరు నాన్నగారిది, ఎట్లా ఉంది? నాన్నగారిది బాగుందన్న, బాగుంది. ఈసారి గత 2 సార్లు ఓటమి చెందారు. ఈసారి పరిస్థితి ఏంటి? లేదు, ఈసారి అన్న ఈ 2 సార్లు ఓటమి చెందిన కాన్స్టిట్యున్సీలో ఉండి అందరికి అందుబాటులో ఉండి అన్ని పనులు చేసి, వాళ్ళు ఈ 2 ఏళ్ల పదవిలో ఉన్నా కూడా ఏం చేయని పనులు చేశాం. వాళ్ళందరికీ సుధాకర్ యాదవ్ గారు అయితేనే మంచిది, ఆయన అయితేనే బెటర్ అని అందరూ ఒక కంక్లూజన్ కి వచ్చారన్న. ఈసారి గెలవబోతున్నారు. 20,000 నుంచి 30,000 మెజారిటీ కడపలో ఫస్ట్ సీట్ కొట్టబోతున్నారు. అవునా? ఓకే. అట్లాగే తుని అంటే మీ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? తుని కూడా బాగుందన్న. ఇట్ ఈస్ ఈవెన్ తుని కూడా ఎక్సలెంట్ ఉంది. అక్కడ కూడా గెలవబోతున్నాం. అది కూడా హై మెజారిటీతో గెలవబోతున్నాం. వేలో ఇంకా కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఓకే. ఏం నేర్చుకున్నారు నాన్నగారి దగ్గర, ఏం నేర్చుకున్నారు, అసలు ఏం చూశారు? నాన్నగారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే కష్టపడే ఒక మనిషి సక్సెస్ ఆ స్థాయికి రావటం అంటే చిన్న ఇష్యూ కాదు. ఆయన నెమ్మదితనం, ఆయన ఆలోచన విధానం, ఎక్కడ వివాద రహితుడిగా పేరు, అంటే సక్సెస్ అట్లా రావటం. అందుట్లో కొన్ని సామాజిక వర్గాలు అట్లా రావటం అనేది ఇంకా డిఫరెంట్ అయిన సిచ్యువేషన్. ఏం గమనించారు నాన్నగారు? అన్న చాలా పట్టుదల అన్న. అవునా? చాలా పట్టుదల. 10వ తరగతి చదువుకున్నా, 10th స్టాండర్డే చదువుకున్నాను. ఆయన చాలా కష్టపడతాడు. ఇప్పుడు కూడా డే అండ్ నైట్ కష్టపడతాడు.
డే అండ్ నైట్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా కష్టపడుతున్నారో ఈయన కూడా అట్లనే కష్టపడుతున్నాడు అన్న. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాడు. మేము కూడా ఆ కష్టం చూసి భయపడి ఏది కూడా తప్పడుగు లేకుండా జాగ్రత్తగా ఆయన చేసిన రోల్ మోడల్ అట్లనే ముందు తీసుకొని పోవాలని, అలాగా ఆయన రోల్ మోడల్ తో ముందుకు వెళ్ళాం కాబట్టి నాకు ఇవాళ ఆపర్చునిటీ వచ్చిందన్న. నేను ఏమన్నా రాంగ్ గా పోయింటే మా ఫ్రెండ్స్ ఉన్నారన్న, అంటే వేరే వాళ్ళందరూ చాలా వరకు ఏమేమో వెళ్ళిపోయారు, డైరెక్షన్ మారిపోయి వెళ్ళిపోయారు. బట్ మన ఆయన కష్టం చూసి వాళ్ళు చేసిన సాక్రిఫైస్, మన కోసం పిల్లల కోసం చేసిన సాక్రిఫైస్, మా ఫ్యామిలీ చేసిన సాక్రిఫైస్, మనం అవన్నీ బ్యాడ్ వేసేసుకుంటే అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అని ఆయన ఎగ్జాంపుల్ గా మేము ముందు తీసుకుంది. ఆయన అన్ని కూడా కష్టపడింది ఎక్కడ కానీ ఇది చేయకుండా మంచి పేరు తెచ్చుకుంటే పిల్లోళ్ళలాగా, నేనైనా మా తమ్ముడైనా మా ఫ్యామిలీ ఎవరైనా మా పిల్లోలైనా అందరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి అనేది మా ఇంటెన్షన్. అదే రకంగా పోతాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏంటి వారిలో చూసిన మీ విజన్ ఏంటి? దాదాపు 37 ఆయన చూస్తాను ఉంటారు కదా, ఏంటి వారిలో అన్న? చంద్రబాబు నాయుడు గారిని నేను ఫస్ట్ టైం 2009లో కలిసిన అన్న. ఎప్పుడు టీవీలలో చూడడమే కానీ చిన్నప్పటి నుంచి మేము చిన్న కుటుంబం కదా, చిన్న నుంచి వచ్చినాం. ఆయనను చూస్తే ఒక్కసారి కలిసామన్నా నేను నాన్న, మళ్ళీ రెండోసారి ఎక్కడో మీటింగ్ లో కలిసాను, పేరు పెట్టి పిలిచాడు అన్న. ఇంకా ఆ రోజు నుంచి అన్న, అన్న పేరు అంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలన్నా కూడా మన గుర్తు పెట్టుకున్నాడంటే అదొకటి ఇది అన్న. ఆ రోజు నుంచి ఆయన అంటే ఒక అభిమానం. ఎన్నిసార్లు అన్నా, ఎన్నిసార్లు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన ఆయన అయినా కానీ అందరి కుటుంబం అయినా కానీ ఇటు పక్కకు రావాలని చాలా సార్లు నన్ను పెట్టి ఎన్నోసార్లు, ఎందుకంటే మాకు ఢిల్లీలలో చాలా వరకు ఇండస్ట్రీస్ తో పనులు ఉండేది, అక్కడ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే కూడా ఎప్పుడు కానీ ఒక్క ఇంచు కూడా ఇటు కదలదు. మాది టీడీపీ పార్టీ, ఈసారి లోకేష్ గారు ఉంటారు, లోకేష్ గారి నాయకత్వంతో ఇంకా ముందుకి టీడీపీ బాండింగ్ ఏంటి? లోకేష్ గారు నాకు మంచి ఫ్రెండ్షిప్ అన్న. ఆయన నేను ఏదైనా కానీ ఇవాళ ఏలూరు పార్లమెంట్ లో చిన్న చిన్న సమస్యలు కూడా నేను అడిగిన తక్షణమే సాల్వ్ చేసి ఏలూరు పార్లమెంట్ లో ప్రతి ఒక్క సమస్యని నాకు అండగా ఉండి ఆయనతో ఉండి చొరవతో ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్ కి వేరే పార్లమెంట్ తో పోల్చుకుంటే ఎక్కువ పనులు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ లో చేయించుకుంటాను. అవకాశం వచ్చింది, చొరవ ఉంది, సార్ తో కూడా చొరవ ఉందన్న. మహేష్ అంటే ఆయనకి చాలా అభిమానము. నేను ఎప్పుడు కలిసినా కూడా ఒక నవ్వుతో మాట్లాడతారు నాతో. సో ఆయనతో కూడా పోయి ఏది మాట్లాడినా కూడా ఏది ఉంటే చొరవ ఉంటుంది. ఆ రకంగా ఆ చొరవలో ఇవన్నీ నా కనెక్షన్స్ అన్ని కూడా నాకు ఈ ఏలూరు పార్లమెంట్ కి ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం గమనించారు అన్న? పవన్ కళ్యాణ్ గారు అన్న 10 ఏళ్ళు ఆయనకు అవసరం లేదన్న, ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీ జీవితం అన్న, ఎంత సక్సెస్ఫుల్ జీవితం. మేమందరం ఆయన ఫ్యాన్స్ అన్న. ఖుషి సినిమా చూసి 20 సార్లు చూసామన్న. ఖుషి సినిమా 20 సార్లు చూసాం. చూసి మళ్ళీ ఆ పాటలు ఇప్పుడు కూడా కార్లలో ఇంటుకుంటా పోయేటోళ్ళం అన్న. అట్లాంటి వాడు హ్యాపీగా ఉండేటోడు. ఆయన వేసుకుని బట్టలు ఆ రకంగా ఉన్నాయి, బాగున్నాయి బట్టలను వేసుకొని తిరిగేటోళ్ళం మేము కాలేజ్ డేస్ లో. అట్లాంటి వాడు ఇప్పుడు ఇంత కష్టపడి రాష్ట్రం బాగుండాలి, ఏదో ఒకటి చేయాలి మన రాష్ట్రానికి అని ఆయనకు కూడా ఒక విజన్ ఉంది. ఆయనకు కూడా వస్తే ఈసారి ఎట్టు పరిస్థితిలో ఆయన ఎన్ని మాటలన్నారన్నా, ఎన్ని మాటలన్నారో. ఈసారి గెలుస్తున్నాడు, గెలిస్తే నేను ఫస్ట్ ఇవాళ మీటింగ్ ఉంది అన్నది, ఇక్కడ ఉంగటూరులో మీటింగ్ ఉంది. ఫస్ట్ టైం నేను కూడా ఆయన కలుస్తున్నా, ఇవాళ నేను ఆయన ఫస్ట్ టైం కలుస్తున్నా. కలిసి ఆయన నేను చెప్పుకోవాలని ఉన్నాను, మీ ఖుషి సినిమా ఫ్యాన్ అన్నా నేను. మీరు ఇవాళ మేము అందరం కలిసి పనిచేద్దామన్నా. మేము ఇప్పుడు మా పార్లమెంట్ లో కూడా మీ సహకారాలు ఉండాలని ఆయన అడుగుదాం అనుకున్నా. ఇంకా ఆయన కూడా ఆయన వెరీ ఇంపార్టెంట్ లీడర్ మాకు. లాస్ట్ క్వశ్చన్, ఏలూరు పార్లమెంట్ లో 16 లక్షల జనాభా ఓటర్స్ ఏంటి? 16 లక్షల మందికి మహాన్ న్యూస్ ద్వారా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఏం మెసేజ్ ఇస్తారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు? ఏలూరు పార్లమెంట్ జనాలందరికన్నా మీ కొడుకులాగా మీరు అందరు నన్ను ట్రీట్ చేస్తున్నారు. నేను మీ కొడుకునే, మీ బిడ్డని, మీకోసం వచ్చాను, కష్టపడడానికి వచ్చాను, మీ ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి వచ్చాను. నాకుండే కనెక్షన్స్తో అన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్ అభివృద్ధిలో నడిపించే ఇది ఉంది. మన అదృష్టం ఇవాళ నాకు ఈ కనెక్షన్స్ అన్ని వాడుకొని మన ఏలూరుని అభివృద్ధి చేసుకోవడంలో ఎప్పుడూ లేని అభివృద్ధి. మీ గలం ఏ ఇష్యూ అయినా కానీ ఏలూరు సమస్యల గురించి పార్లమెంట్లో ఈసారి గట్టిగా వినిపించే దాంట్లో నేను ఉంటాను. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, దానికంటే గట్టిగా నా గలం
పార్లమెంట్లో వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకున్నాను. ఈసారి నన్ను ఆశీర్వదించండి, మీ బిడ్డగా ఆశీర్వదించండి. ఈ పనులన్నీ ఈసారి యువతకి, మహిళలకి, రైతులకి అన్ని కూడా ఈసారి మంచి పేరు తెచ్చుకొని ఇలా అన్ని పనులు చేశారని, ఆ అబ్బాయి సభాష్ అనిపించుకుంటూ వరకు వదిలిపెట్టారని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మహేష్ కుమార్ యాదవ్ గారు. ఎవరైతే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనతో కలిపి ఉన్నటువంటి కూటమి వలన ఒక ప్రయోజనాన్ని పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు వివరించారు. ఎక్కడైతే ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు అక్కడ ఉండటం, ఇక్కడ గనక తనను గెలిపించినట్లయితే రేపు ఏలూరు పార్లమెంట్లోకి ఇక్కడ అనేక పరిశ్రమలు తీసుకురావటానికి, ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి, ఇక్కడ అభివృద్ధికి, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి తనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాటన్నిటినీ చేసి చూయించేటువంటి బాధ్యత తనది అని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తన పేరు ఉండే విధంగా, తన చిరస్థాయిగా తనకు తృప్తి మిగిలే విధంగా ప్రజలందరికీ ఒక ఏదైతే వరప్రసాదిని లాంటి పోలవరాన్ని పూర్తి చేసేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో తాను కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు ప్రజలందరినీ కూడా వాళ్ళందరూ కూడా తనని బిడ్డగా భావించండి, తనని ఆశీర్వదించండి అని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారితో. థ్యాంక్ యూ సో మచ్.